హలో, వెల్కమ్ టు మై ఛానల్. లేత కొబ్బరితో చేసే పాయసం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామా? కొబ్బరి బోండంలో ఉండే నీళ్ళతో పాటు ఆ లేత కొబ్బరి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మీతో ఒక స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇది కొబ్బరి పాయసం అన్నమాట. దీన్ని ఎలనీరు పాయసం అని అంటారు. చూడండి ఎలా చేయాలో చూద్దాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. కొబ్బరి పాయసం చేయటం కోసం ఒక గిన్నెలో చిక్కటి పాలు 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఈ పాలు సగం అయ్యేంత వరకు మీరు ఇలా కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు కొబ్బరి పాలు చేయడానికి లేత కొబ్బరి ముక్కల్ని 1 కప్పు తీసుకుంటున్నాను. మిక్సర్ జార్లోకి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి సమంగా 1 కప్పు నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదా టెంకాయ నీళ్ళైనా వేసుకోవచ్చు. నేను టెంకాయ నీళ్ళు వేసుకుంటున్నాను. అదే అండి, లేత కొబ్బరి నీళ్ళు వేసుకుంటున్నాను. అన్నిటిని కలిపి మెత్తటి ప్యూరీ అయ్యేటట్టు రుబ్బాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పలుచటి క్లాత్ మీద వేసి గట్టిగా పిండుతూ కొబ్బరి పాలని సపరేట్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి బోండం నుంచి తీసుకున్న లేత కొబ్బరిని కట్ చేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 2 ఇలాచీ వేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కూడా ఇందులోనే వేసుకోవాలి. మొత్తం ఈ పాయసం రెడీ అయ్యేదానికి 3-4 కొబ్బరి బోండం నీళ్ళు సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈ పాలు దగ్గర పడిన తర్వాత నేను ఓ చిన్న కప్పు స్వీట్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత పాలు ఈ విధంగా చిక్కబడతాయి. ఇందులోకి షుగరు స్వీట్కి తగినంత వేసుకోండి. కొబ్బరి బోండంలోని ఇలా లేత కొబ్బరిని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు నేను చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కోసం కొబ్బరి బోండంలోని నీళ్లు కొబ్బరి స్వీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అవి ఏమాత్రం బాగోలేకపోయినా మొత్తం కొబ్బరి పాయసం పాడైపోతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కండెన్స్డ్ పాల మిశ్రమంలో ఫ్రెష్గా పట్టిన కొబ్బరి ప్యూరీని వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరి ముక్కల్ని వేసి కలపాలి. నెక్స్ట్ చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చివరిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసి అంతా బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన లేత కొబ్బరి పాయసం తయారైనట్టే. దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు కొబ్బరి బోండం తెచ్చుకున్నప్పుడు ఇలాంటి మంచి స్వీట్ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. సర్వ్ చేసేటప్పుడు చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.